సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: నల్లగొండ మేత్రాసనం, పనిగిరి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ అల్లం మరెడ్డి గారి 39వ గురుపట్టాభిషేక వార్షికోత్సవ మహోత్సవ సందర్భముగా దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ అల్లం శశాంక్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మేట విచారణ, ఆగపేట గ్రామం, డాక్టర్ ఏరువ అసుంత పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, జాయ్ హాస్పిటల్ నిర్మాణం తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, బుచ్చిరాజు పాలెం విచారణ, బి వెలంగని సునీతారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తూ ఉన్నారు. మెరుగు శారద శ్రీనివాసుకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ యోమా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, అనంతపురం విచారణ, కె మల్లేష్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు. అవినాష్ ఆత్మస్వరూప్ 18 నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తోడుగా ఉండాలని, జ్ఞానం, ఆరోగ్యం, మంచి ఫలితాలు దయచేయమని కోరుతూ బాలయేసు పేరిట సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, అనంతపురం విచారణ, కె మల్లేష్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, కొమ్మారెడ్డి జార్జ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా రెజినంబ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశములతో మన తలంపులన్నీ జతచేసి ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతో ప్రేమించి వారు పడుచున్నటువంటి కష్టముల నుండి, బానిసత్వం నుండి, ఈజిప్ట్ దేశం నుండి వారిని బయటికి తీసుకొని వచ్చారు మోషే ద్వారా. ఎర్ర సముద్రమును దాటి వారిని నడిపిస్తూ వచ్చారు. ఆ ఎడారిలో ఈ ప్రజలే ఎవరినైతే దేవుడు ఎంతో ప్రేమించి ఎంతో గొప్ప కార్యములను చూపించి వారికి విడుదల దయచేసినటువంటి ఈ ప్రజలే ఆ దేవుణ్ణి మరచి బంగారు దూడ విగ్రహాన్ని చేసుకొని ఇదే మా దేవుడని పూజలు చేశారు. ఆ విషయము గమనించినటువంటి దేవుడు మహా ఉగ్రుడయ్యాడు. వారు మత భ్రష్టులైనారని దేవుడు చాలా కోపించి, నన్ను కాదని జీవం లేని ఒక దూడను విగ్రహాన్ని వీరు పూజిస్తున్నారని చెప్పి దేవుడు చాలా బాధపడి కోపంతో రెచ్చిపోయి, ఈ జనమంతా కూడా నేను కాల్చి చంపివేస్తాను ఎడారిలోని అని చెప్పి అనుకున్నారు.
ఈ సంగతి మోషేకు తెలియచేశారు. మోషే ప్రభుని బ్రతిమిలాడారు. మీరు రక్షించినటువంటి ప్రజలని మీరే బయటికి తీసుకొచ్చి ఎడారిలో వారందరినీ కూడా మరణానికి గురి చేస్తే మిమ్మల్ని ఏమంటారు? మీరే కదా అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి వాగ్దానం చేశారు. వారి సంతానాన్ని నక్షత్రాల్లాగా వర్ధిల్ల చేస్తానని మాట ఇచ్చారు. మరి అటువంటి మీరు ఈ ప్రజలందరినీ ఏ విధముగా మరణానికి గురి చేస్తారు, శిక్షకి గురి చేస్తారు అని మోషే దేవుణ్ణి తిరుగా ప్రశ్న వేశారు. అప్పుడు దేవుడు తను తలపెట్టినటువంటి శిక్షను తొలగించి వారిని వదిలిపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాక విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి మేలు పొందినటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజలే తనకు విరుద్ధముగా మారినప్పుడు దేవుడు తన కోపాన్ని కూడా విస్మరించారు. తలపెట్టినటువంటి శిక్షని వారి మీద వేయకుండా మానుకున్నారు. అంతగా దేవుడు చేసిన వాగ్దానానికి దేవుడు నిలబడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి దేవుడు మన దేవుడు. ఎంత ఘోర పాపినైనా కూడా క్షమింపగలడు. మన పాపాల కంటే దేవుని ప్రేమ గొప్పది అనే సత్యాన్ని మనకు ప్రతిరోజు సిలువ నుండి యేసు ప్రభు వినిపిస్తూ ఉన్నారు. ఈ తపస్కాలంలో మరొకసారి ఆ దేవుని ప్రేమ చేత మనం ఆకర్షితులమై పాపానికి స్వస్తి చెప్పి ఆ ప్రభు కోసం జీవించే జీవితాలని అలవర్చుకుందాం. మరొకసారి పూజ ఆరంభంలో మన పాపాలని మనం దేని వెంటబడి పరిగెత్తున్నామో వాటన్నిటిని కూడా వదులుకొని దేవుని వైపు సాగి వచ్చేటట్లుగా మారు మనసును దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మన పాపాలను గురించి మరొకసారి దేవునికి ద్రోహంగా ప్రవర్తించినటువంటి విధానాలను బట్టి ఆ ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, వినియాత్ములమై మీకు మొరపెట్టుకొనుచున్నాము. నీ దయ కొరకే అర్థించుచున్నాము. తపో దీక్ష ద్వారా మా మనస్తత్వములో మార్పును తెచ్చుకొని చిత్తశుద్ధితో పుణ్యక్రియలు యందు నిమగ్నమౌదముగాక. నీ కట్టలను తోచా తప్పక పాటించుచు పాస్కా మహోత్సవంలో యోగ్యమైన విధముగా నిర్వహించుకొని భాగ్యమును దయచేయము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు మోషేతో, నీవు కొండ దిగి కిందకి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరుచునంతలో నా ఆజ్ఞ మీరిరి. పోదదూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు
ఐగుప్తు నుండి మేము తోడుకొని వచ్చిన దేవర ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా? నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుబెట్టి ఆడాపోడ కానరాకుండా చేయుటకే గదా అని ఫిలిష్తీయులు ఆడిపోసుకోరా? కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనం చేయవలనను తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రం వల్లే లెక్క కందనకుండునట్లుగా చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని మీ వశము కావింతును అని వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేశాను. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు ఇశ్రాయేలీలకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఆ జనులు హోరేబు వద్ద దూడను చేసిరి, పోతపోసిన విగ్రహములను ఆరాధించిరి. ప్రభు తేజస్సును గడ్డి మేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి. అందరూ ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుని విస్మరించితిరి. ఆయన ఐగుప్తు అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములు చేసెను. అందరూ ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. సత్యము నీ పలుకు, సుధలు ధారల చిలుకు, స్వచ్ఛమైన వాన చిలుకై శ్రావ్యముగా మది తాకు. శుద్ధిని వసగును ఆత్మకు, శాంతిని గూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖ జీవము చూపగను. సత్యము నీ పలుకు, సుధలు ధారల చిలుకు, స్వచ్ఛమైన వాన చిలుకై శ్రావ్యముగా మది తాకు. శుద్ధిని వసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖ జీవము చూపగను. సత్యము నీ పలుకు, సుధలు ధారల చిలుకు. క్షేమము తలచే నీ మాట, క్షామమునే తొలగించునిట. కలుషము కడిగే జలబూట, మానవులకు అది రక్షణ కోట. క్షేమము తలచే నీ మాట, క్షామమునే తొలగించునిట.
కలుషము కడిగే జలమూట, మానవులకు అది రక్షణ కోట. నీ స్వరమును ఆలించి నీ శ్రద్ధగా ధ్యానించగను, నీ సత్యము పాటించి నీ సన్నిధి ఆశించగను. నా హృదయ తలుపులు తెరచి నిలిచాను నీ కోసం నేను, సత్యము నీ పలుకు సుధలు ధారలు చిలుకు. స్వచ్ఛమైన వాన చిలుకై సాగెముగ మరి కాకు, శుద్ధిని వసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు. సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకము చేర్చగను, సుఖ జీవము చూపగను. సత్యము నీ పలుకు సుధము ధారలు చిలుకు. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయము వచనములు 31 నుండి 47 వరకు. ఆ కాలములో యేసు యూదులతో ఇట్లు పలికెను, నాకు నేను సాక్ష్యము పలికినచు నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చెను. నాకు మనిషిని సాక్ష్యముతో పనిలేదు, కానీ మీరు రక్షింపబడుటకై నేనిట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందంతో గడుపుటకు ఇష్టపడితిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడిచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏదనా, నేను చేయు క్రియలు. నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. తండ్రియే నన్ను పంపినని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఎన్నడనూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు, కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్య జీవమిచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యుద్ధకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను. నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తినిగాక ఒడ్డరలు పొగడ్తలు ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసిదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండెడివారు. ఎలయనా అతడు నన్ను గూర్చి వ్రాసియుండెను. అతడు రాసిన వాటిని మీరు నమ్మినచు నా మాటలు ఎట్లు నమ్మెదరు? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ఆరంభములో చెప్పిన విధముగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చేసిన మహాకార్యములను, దేవుడు ఎంతో శక్తితో ప్రభావముతో వారికి ఐగుప్తు నుండి విడుదల భాగ్యాన్ని దయచేసి బయటికి రప్పించినటువంటి దేవుడు వారికుండగా వారు
ఆ దేవుణ్ణి మరచి ఆ దేవుణ్ణి కాదని వారు ఒక దూడని విగ్రహాన్ని చేసుకొని దానికి బలులు అర్పించి ఆరాధించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు ఎంత నమ్మక ద్రోహానికి గురి అవుతారు అనేది మనకు అర్థమవుతున్నది. దేవుడు తనలో తాను ఎంతో ఉగ్రుడై బాధకు గురి అయ్యారు. ఇంత ప్రేమను ఇంత వారి కొరకు నేను చేసినా కూడా వీరిలో కృతజ్ఞత లేదు, నిజమైన ఆరాధన నా పట్ల లేదు అని చెప్పి దేవుడు తెలుసుకున్నాడు. కోపంతో వారిని శిక్షించి ఆ కొండల మధ్యలోనే వారిని భస్మం చేయాలనుకున్నాడు. అంతటి విధములో వారు దేవుణ్ణి బాధించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపాలు దేవుని అంతగా వేధిస్తాయి, బాధిస్తాయి. ఎందుకనగా ఆయన ప్రేమ అంత గొప్పది. మనల్ని ప్రేమించినందుకే దేవునికి అంత బాధ. ఆ రోజుల్లో ప్రజలు ఒక విగ్రహాన్ని పూజించినారని దేవుడు చాలా ఉగ్రుడయ్యాడు. మరి ఈ రోజుల్లో మనం దేన్ని పూజిస్తున్నాం? ఆ దూడలనే విగ్రహాన్ని మనం పూజించటం లేదు, కానీ మనల్ని మనమే పూజించుకుంటున్నాం. మనుషులకి ఎంతో తమ మీద స్వప్రేమ, అది నేటికి అధికమై ప్రజలు ఆ యొక్క ప్రేమలో భ్రమలో జీవిస్తున్నారు. మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి మనం ఇంగ్లీష్లో చెప్తారు ఈగో ప్రాబ్లం అంట. అంటే నేను 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 అని ప్రతి మాటకి వాడుతూ ఉంటారు. అనగా ఆయన అంతగా హెచ్చించుకొని తన గురించే తాను చెప్పుకోవాలని, తనంతటి వాడు మరొకడు లేడని, తను చేసిన విధానములు ఎవరు చేయలేరని, తన్ను మించినటువంటి మరొక వ్యక్తి లేడని, ఆయన లేకపోతే ఈ ప్రపంచమే లేదన్నట్టుగా, ఆయన లేకపోతే ఈ ఊరే లేదు, ఈ బడే లేదు, ఏమీ లేదు, ఏది చేసినా నేనే చేయాలి, ఏది ఇచ్చినా నేనే చేయాలి, ఏది తెచ్చినా నేనే తేవాలి, అంతా నేనే అన్నటువంటి ఒక స్వప్రేమ, అది మనిషికి ఇప్పుడు ఒక దైవంగా, తనకు తానే దైవమై ఆయనే పూజించుకుంటున్నాడు నేటి ప్రపంచంలో. ఇంతగా తన్ను అందరూ కూడా గుర్తించాలని, తన్నే అందరూ హెచ్చించాలని, మెచ్చుకోవాలని తన సొంత డబ్బా కొట్టుకునేటువంటి జీవితాలు ఎన్నో మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ విధముగా ఉన్నటువంటి మనుషులని మరి దేవుడు ఏ విధముగా చూస్తారు? ఆ వాక్యాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. దేవుడు ఈ యేసు ప్రభు ఈ విధముగా చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనములో తర్వాత మాట్లాడుచున్నారు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను. నేను మిమ్ము ఎరుగుదును, మీలో దైవ ప్రేమ లేదని నాకు తెలియను. తన్ను తాను ప్రేమించుకునే వానిలో, అనగా తన్ను తాను హెచ్చించుకొని తనే దైవముగా, తనే సకలముగా, తన్ను మించి ఇంకొకటి లేదనేటువంటి స్వభావంలో జీవించే వారిలో దేవుని ప్రేమ ఉండదండి అని యేసు ప్రభు స్పష్టం చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మనం చూసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న సంఘటన నాకు గుర్తు వస్తుంది. ఏమిటంటే, ఒకసారి ఒక అతను ఒక ముని దగ్గరికి వెళ్ళాడు. ధ్యానంలో ప్రార్థనలో ఉన్నటువంటి మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క ధర్మ సందేహాన్ని, తనలో ఉన్నటువంటి ఆలోచనని తెలియచేశాడు. ఏమిటనగా, నేను మోక్షానికి పోవాలంటే ఏమి చేయాలి అని ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ స్వాముల వారు అన్నారు, నేను పోతే నువ్వు మోక్షానికి పోతావు అన్నాడట. అనగా నేననేది ఉన్నదే,
ఆ నేను అనేదాన్ని నువ్వు తీసేసుకున్నట్లయితే నీకు మోక్షము లభిస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. అనగా మన మీదనే ఆలోచన, మనమే అన్నటువంటి ఆలోచన, నీది నాదే అన్నటువంటి ఆలోచన వెళ్ళిపోయినట్లయితేనే మనం మోక్షంలోనికి పోతాం. అలాంటి ఒక విషయంలో మరి ఈరోజు మనం యేసు ప్రభుని గురించి ఒక ఆలోచన చేయాలి. ప్రభు అన్నట్లుగా నేను మనుషుల యొక్క పొగడ్తలను ఆశించువాడను కాను. ఎవరో నీవు గొప్ప అని చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. నేను గొప్ప అని నువ్వు కూడా చెప్పాల్సుకున్న అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకుంటే, అందరూ మనల్ని హెచ్చించి మాట్లాడాను అని మనం ఆశపడుతూ ఉంటే, వాటి ద్వారా మనకు మనమే దేవుళ్ళలాగా పూజించుకుంటున్నాం. మన సృష్టికర్తనే మరచిపోతున్నాం. అలాంటి యొక్క స్వవిగ్రహాలని మనం పూజించుకునే కాలం ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనములో, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా కాంక్షించిరి. ఇది మనలో ఉన్నటువంటి సమస్య. ఏమిటనగా మన మీదనే మనం ఎక్కువ శ్రద్ధ పెట్టుకొని, మనల గురించే మనం హెచ్చించుకొని, మనమే పెద్ద అని చెప్పుకున్నటువంటి విషయంలో మనం దేవుని మరచిపోయేటువంటి అవకాశం ఉన్నది. మనుషుల పొగడ్తలు కాదు మనకు కావాల్సింది. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు గమనించాలి, దేవుడు నాకు అది ఇవ్వాలి అన్నటువంటిది మనం ఈ కాలంలో దేవుడు మన నుండి కోరేది కూడా అది. యేసు ప్రభు మనకి ఆగమాన ఈ యొక్క తపస్కాల ఆరంభ రోజున, విభూతి బుధవారం రోజున మంచి మాటలు చెప్పారు. ప్రభు మన నుండి ఆశించినటువంటి 3 కార్యములు. ప్రార్థన మొదటిది. ప్రార్థన చేయనప్పుడు మీరు నలుగురు కంటబడుటకై వీధి మలుపుల్లో నిలబడి బహిరంగముగా ప్రార్థన చేయవలదు. మీరు ప్రార్థన చేయదలుచుకున్నప్పుడు మీ గదిలోనికి వెళ్ళి మీరు తలుపులు మూసుకొని ఏకాంతముగా ప్రార్థన చేయండి. దాన్ని గమనించినటువంటి దేవుడు మీకు తగిన బహుమానం ఇస్తాడు అని ప్రభు పలికాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. అదేవిధముగా ప్రభు అంటున్నారు, మీరు దాన ధర్మములు చేయదలుచుకున్నప్పుడు మీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలవనట్లుగా చేయండి అన్న. మనం చేసిందల్లా కూడా హెచ్చించుకోవటానికి, నలుగురి చేత గుర్తింపు పొందటానికి, నలుగురి చేత పూజింపబడటానికి, గొప్పలు చెప్పించుకోవటానికి చేసే విధానాలు మనం గమనిస్తున్నాం. అది ప్రభు వలదు అంటున్నారు. మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా 10 కంటబడుటకై మీరు ఉపవాసము ఉండరాదు. మీరు మీ యొక్క తలకు వెంట్రుకలకు నూనె రాసుకొని మీరు ఉపవాసం చేస్తున్న విషయము వేరే వారికి కనపడకున్నట్లుగా చేయమని అంటాడు. అంతగా రహస్యముగా మనం చేసేటువంటి దైవ ప్రేమ కార్యక్రమాలు జరగాలి కానీ ఇతరుల యొక్క పొగడ్తల కోసం కాదు. దేవుని యొక్క మెప్పు కోసం మనం పాటుపడాలి, ఆ కార్యాలు చేయాలని చెప్పి దేవుడు తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయంలో మరి మనము కూడా విగ్రహారాధకులు గాక, మనల్ని మనమే పూజించుకోక ఆ నిజదేవుణ్ణి పూజించేటువంటి వారముగా మారాలి. పౌలు గారు తన యొక్క విషయములో ఈ విధముగా మాట్లాడుతున్నారు. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 10వ వచనములో, నేనిప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంతకు మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచు నేను క్రీస్తు సేవకుడనై ఉండను. మనుషులనే నేను మెప్పించాలని, మనుషులనే ఆనందపరచాలనుకుంటే నేను నిజంగా దేవుని సేవకుని కాను.
అలాంటి ఒక విషయంలో మరి మనుషుల పొగడ్తలు గాక దేవుని పొగడ్తల్ని మనము కోరుకొని దేవుని కొరకు ప్రయాసపడి నిజ దేవుని యొక్క ప్రేమికులుగా ఆరాధకులుగా మనల్ని మార్చమని ఈ పూజా బలిలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, సత్య తిరుసభను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, మఠవాసులను, ప్రభు యొక్క సేవకులందరినీ ప్రభు ఆశీర్వదించి వారందరూ కూడా ఆ ప్రభు మీదని మనస్సు కలిగి ఆయన సేవలో నిమగ్నమై ఉండే విధముగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మాయందు నిజ భక్తిని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అన్నిటికంటే మేము ఎక్కువగా ప్రేమించేటువంటి నిజమైన భక్తిని మాకు అనుగ్రహించండి. వస్తువుల కన్నను, స్వప్రేమ కన్నను మేమే ముందు పెట్టుకొని మీ యొక్క నిజ ఆరాధకులుగా మమ్మల్ని మార్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈనాడు పూజా బలులు అర్పించినటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారి ఉద్దేశములను కనికరించి అనుగ్రహించి వారికి దీవెనలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మిమ్మల్ని వెంబడించుటకు మాకు శక్తిని దయచేయండి. ప్రభువా, నన్ను వెంబడించుకోని వారు తన్ను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని మీరు తెలియచేసినటువంటి విధానంలో మేము గ్రహించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మేము వెంబడించి ఆ సిలువ మార్గములో మాకు కృపను, శక్తిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ యొక్క కాలంలో ప్రభువా ఉష్ణోగ్రతలు పెరుగుచుండగా ప్రజలందరినీ ఆదరించి కాపాడండి. వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దివ్యవాణి టీవీని, దీని యాజమాన్యంలో సిబ్బందిని ఆశీర్వదించి దీని యొక్క కార్యక్రమం ఫలవంతంగా ప్రజల దగ్గరికి చేర్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ప్రేమామయులైన సర్వేశ్వర, ఈ మా విన్నపములను మరియు మా మనసులో దాగినటువంటి కోరికలను ప్రభువా మీ చిత్తానుసారం అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. అప్పమునే దేహముగా, రసమునే రుధిరముగా, అర్పించగవచ్చినాను రుధిరరహిత బలిగా. అపర క్రీస్తు హస్తములతో అందుకొనుమా స్వామి, ప్రియతనయుని రూపముగా మహిమపరచు తండ్రి. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిగా, నాకు లోటు లేదిగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిల ఓ సర్వేశ్వర,
బలహీనపు మా స్వభావమైన మమ్ము కటాక్షించి మా అర్పణను ఆనంద ఆదరముతో స్వీకరింపోము. ఈ బలి అర్పణము మా పాప కలంకములను కడిగివేసి సత్క్రియల ఆచరణ యందు మమ్ము స్థిరచిత్తులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మేము నిగ్రహముగా జీవించు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావను విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతిగీతములతో మిమ్మో ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి
మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజెప్పు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని పట్ల నిజమైన భక్తిని మనలో రగిలించమని ఆ పరలోక తండ్రిని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించని యస్సు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. నేనే జీవాహారమును అని పలికెను మన యేసయ్య. జీవము గల ఈ ఆహారమును భుజించు, జీవించు. నేనే జీవాహారమును అని పలికెను మన యేసయ్య. జీవము గల ఈ ఆహారమును భుజించు, జీవించు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఈ ఆహారం సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం, సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివస ప్రసాదము మా పాప మాలిన్యమును పోగొట్టి మమ్ము పవిత్రపరచునుగాక. అది నీ సేవకులైన మమ్ము నిందారహితులను చేయునుగాక. నేరపూరితమైన మనస్సాక్షితో బంధింపబడిన మేము మీరు కల్పించు రక్షణ ద్వారా మాకు స్వర్గము నుండి పరిష్కారం లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శరణు నుంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారిని రక్షించువాడవు నీవే. నీవు నీ ప్రజలను దీవించి రక్షించి దృఢపరచి కాచి కాపాడుము. తద్వారా వారు పాప విముక్తిని, దుష్టి నుండి విడుదలను పొంది నీ ప్రేమలో నిలకడగా జీవింపగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, 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 ఎంచలేనయా కలువరి ప్రేమ యేసయ్యా నీ దయా, ఎంచలేనయా, ఎంచలేనయా కలువరి ప్రేమ యేసయ్యా నీ దయా, ఎంచలేనయా. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా. కన్యసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా. కన్యసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా. తండ్రి రూపమైన కడకు చేర్చిన, తండ్రి రూపమైన కడకు చేరిన కన్న తండ్రిలా క్రీస్తు ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి, 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 ఎంత ప్రేమయా.